తీసుకున్నది ఎవరున్నారు ఇందులో చాలా 40 రూపాయలు ఇప్పుడే పెట్టా మీటింగ్ ఎప్పుడు మీరు పెట్టుకున్నా మీరు ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నంద్యాల జనసేన పార్టీ ఆఫీస్ నుండి ఈరోజు వీరమహిళలతో జనసేన నాయకులతో జన సైనికులతో ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ సందర్భంలో ఈరోజు మనం చూసుకుంటే ఒకవైపు చూసుకుంటే అటు తెలుగు రాష్ట్రాలలో ఒక పెను మార్పుని తీసుకొచ్చింది జనసేన పార్టీ. 2024లో 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తుంది. రాబోయే భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ దేశ రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను మార్పుని ఒక మంచి చేంజ్ని తీసుకురాబోతుందని తెలియజేస్తున్నాను. మా అధ్యక్షులు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్నట్టు శాఖలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ శాఖ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధికి నోచుకుంది. అటువైపు రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేమి, గ్రామ సభలు అయితేమి, గ్రామాల్లో ఫండ్స్ అయితేమి చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. రోడ్లు అయితే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి రోడ్లు చాలా రూరల్ ఏరియాస్కి, ట్రైబల్ ఏరియాస్కి అన్నయ్య ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్లు వేయించడం జరిగింది. ఆయన ఒక గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఒక్క సమస్యను అడ్రస్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రంలోని ప్రతి ఒక్క అంశం మీద ఆయన స్పందించి ప్రతి ఒక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి మార్పును తీసుకొచ్చింది. పెన్షన్లు అయితేనేమి, అభివృద్ధి పనులు అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే మన గవర్నమెంట్ చాలా ముందులో ఉంది. ఇంకా కొన్ని రోజులు వెళ్తే దేశ రాష్ట్ర రాజకీయాలలో జనసేన పార్టీ ఒక కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తున్నాను. ఈరోజు ఉద్యమీ సభ్యత్వాల గురించి తీసుకుంటే ఉద్యమీ సభ్యత్వాలు దాదాపు నంద్యాలలోని 3000 సభ్యత్వాలు అవ్వడం జరిగింది. ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఉద్యమీ సభ్యత్వాలు తీసుకొని జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఉద్యమీ సభ్యత్వం తీసుకొని ఒక ఉద్యమిగా మారి జనసేన పార్టీ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని నేను ఆశిస్తున్నాను. నంద్యాలలో చూసుకుంటే 2024లో జనసేన పార్టీ బలం మీద చూపించాం. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ మార్పు ఉంటుంది. 2026లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుందని మేము ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో నిరూపించబోతున్నాము. కనుక అందరూ మంచి హ్యూమర్తో ఉండి మన జనసేన పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి నంద్యాలలో జనసేన పార్టీ అభివృద్ధికి పాటుపడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జై.